వరంగల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సంతోషంగా ఉంది ఇవాళ. మరి ఈ 2-3 పరిశ్రమలు ఆనాడు మనం తీసుకొచ్చినవి ఇవాళ ఇంకా తొందరగా ఉత్పత్తి పూర్తి చేసి మొత్తం పూర్తి స్థాయిలో మరి విస్తరిస్తే 30-40 వేల మందికి ఇక్కడనే ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు, పరోక్షంగా దానికి రెట్టింపు దొరికే అవకాశం ఉంటుంది. పరిశ్రమ ఈ ప్రాంత రూపురేఖలే మార్చే అవకాశం కూడా ఉంటుంది. కాదు ఇంకా పనులు కొన్ని పెండింగ్ లో కనబడతా ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. ఫ్లైఓవర్ ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది, ఆర్ఓబి మంజూరు చేసింది, దాన్ని పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకా కొంత పార్క్ లోపల కూడా డ్రైనేజ్ సిస్టము, సివరేజ్ సిస్టము, కామన్ ఫెసిలిటీస్ కూడా కొంత అప్పుడే శాంక్షన్ అయినాయి. కానీ మరి ఈ 2 ఏళ్లు ఎందుకో మందకొడిగా నడుస్తున్నట్టున్నాయి. వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే గవర్నమెంట్లు మారొచ్చుగాక, పార్టీలు ప్రభుత్వాలు మారుతుండొచ్చు కాక, కానీ రాష్ట్రం శాశ్వతం, రాష్ట్ర ప్రయోజనం శాశ్వతం. ఇట్లాంటి శాశ్వతంగా దీర్ఘకాలికంగా మరి ప్రజలకు ఉపాధి కలిగించే, ఉపాధి ప్రొవైడ్ చేసే ఈ కార్యక్రమాలు శాశ్వతం. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, వరంగల్ జిల్లాకు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేసీఆర్ గారు ఆనాడు ఇచ్చిన ఒక గిఫ్ట్ కేఎంటీపీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. దీన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొని రావాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ, దానికి మా పార్టీ తరఫున కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు మా సహకారం కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తప్పకుండా ఇందులో ఉపాధి అవకాశాల విషయంలో చొరవ తీసుకోవాలి. స్థానికులకే ఉపాధి అవకాశాలు దొరికే విధంగా కేసీఆర్ గారు ఆనాడు ఏదైతే మరి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినారో, దాదాపు 1500-1600 ఎకరాల్లో మేము ఒరిజినల్ గా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. తదనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా దీని నుండి స్ఫూర్తి పొంది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నుండి పీఎం మిత్ర అనే ఒక స్కీమ్ కూడా మనం 2017లో ఇక్కడ శంకుస్థాపన చేస్తే, ఒక 4 ఏళ్ల తర్వాత పీఎం మిత్ర అనే కార్యక్రమం వాళ్ళు కూడా తీసుకొచ్చినారు. చాలా సంతోషం. ఇవాళ తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే పద్ధతిలో, వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో అనే పద్ధతుల్లో మనం పెట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా నిలబడడం చాలా చాలా సంతోషం. అదేవిధంగా నేను మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పూర్తి స్థాయిలో పార్కును వినియోగంలో తీసుకొచ్చే విధంగా చొరవ చూపాలి. దానికోసం మా సహకారం ఎప్పటికీ ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మళ్ళొకసారి పెద్దలు కేసీఆర్ గారికి, ఎందుకంటే వారి విజన్ కి, వారి దార్శనికతకి, వరంగల్లో తిరిగి మళ్లీ ఆజంజాహీ మిల్లు పోయిన తర్వాత తిరిగి మళ్లీ ఆ స్థాయిలో వరంగల్ని నిలబెట్టాలనే కేసీఆర్ గారి దార్శనికతకు కూడా మరొకసారి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులు కూడా పెద్ద ఎత్తున సహకరించారు, వారికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 జిల్లాల తెలంగాణని 32 జిల్లాలుగా మార్చారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు, కొత్త పురపాలికలు ఏర్పాటు చేశారు, తాండాలను అప్గ్రేడ్ చేసి గ్రామ పంచాయతీలుగా చేసి 8,800 గ్రామ పంచాయతీల్ని 12,800కు చేర్చినాం. అంటే మేమేమో అధికారాన్ని వికేంద్రీకరించే ప్రయత్నం చేశాం, ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకొని పోయే ప్రయత్నం చేశాం. మరి వాళ్ళ ప్రభుత్వం ఎవరితో చర్చించిందో తెలియదు, ఎందుకంటే అక్కడ మున్సిపాలిటీలు ఎక్కడ ఈరోజు తీర్మానాలు జరగలేదు. ఏ ఒక్క మున్సిపాలిటీ నుంచి కూడా కనీసం తీర్మానం కూడా తీసుకోలేదు. పోనీ మున్సిపాలిటీలు కొలువు తీరి లేవు కాబట్టి పోనీ ప్రజలతో అభిప్రాయం సేకరించిన ప్రత్యక్షంగా అంటే ప్రజల అభిప్రాయం తీసుకోలేదు. పోనీ అఖిల పక్షం పెట్టి ఆల్ పార్టీ అభిప్రాయం తీసుకున్నారా? అది చేయలేదు. పోనీ శాసనసభ పెట్టి శాసనసభ్యుల అభిప్రాయం తీసుకున్నారా? అది చేయలేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి ఎజెండా కోసం, ఎవరి శాశ్వత దీర్ఘకాలిక మరి ఆలోచనల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదో మాకైతే తెలియదు. ఏ కారణం చేత ఈ ప్రతిపాదన ఇచ్చారు కూడా తెలియదు. బహుశా నేను అనుకోవడం అయితే కేవలం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు, వారి ప్రయోజనాల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదనేది స్పష్టంగా కనబడతా ఉంది. మీరు చూడండి, ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని ఒక పాలసీ తెచ్చినారు. ఏముందా పాలసీలో? స్పష్టంగా మీరు చూస్తే ఒకటే కనబడతా ఉంది. ఈ రోజు ఇక్కడ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఎట్లా అయితే ఆనాడు రైతులను ఒప్పించి మెప్పించి కడుపులో తలబెట్టి ల్యాండ్ తీసుకొని పరిశ్రమల కోసం ల్యాండ్ ఇచ్చినామో, గత ప్రభుత్వాలు కూడా అట్లాగే హైదరాబాద్ లో 9,300 ఎకరాలు 21 పారిశ్రామిక వాడల్లో ప్రజల దగ్గర నుంచి భూమిని సేకరించి పరిశ్రమలకు ఇచ్చారు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇక్కడ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కిటెక్స్ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చినాం 300 ఎకరాలు, 400 ఎకరాలు. యంగ్ వన్ కు ల్యాండ్ ఇచ్చినాం 300-400 ఎకరాలు. ఒక 10 ఏళ్ల తర్వాత కిటెక్స్ అయినా యంగ్ వన్ అయినా వచ్చి అన్న అప్పుడు వరంగల్ విస్తరిస్తుంది, ఇంకా ఇక్కడ దాకా వస్తుంది, ఇదంతా ఇక వద్దు పరిశ్రమ ఎత్తేస్తాం, దీన్ని మేము అపార్ట్మెంట్లు కట్టుకుంటాం, ఇక్కడ మాల్ కట్టుకుంటాం అంటే